హాయ్ తెలుగు మిత్రులకు స్వాగతం. మార్కెట్ ఈరోజు స్లైట్గా కొద్దిగా రికవర్ అయింది. కాకపోతే చాలా ఫాస్ట్గా పికప్ అయినా కానీ సెల్లింగ్ వచ్చేసింది. ఏమిటి జరిగింది అంటే ఎవ్రీ టైమ్ దెర్ వాజ్ ఎ రైజ్, దెర్ వాజ్ రెస్పాన్సివ్ సెల్లింగ్. పెరిగినప్పుడల్లా అమ్మటం మొదలుపెట్టారు. అంటే ఇది బిగ్ ప్లేయర్స్ చేసే పనే కానీ చిన్న ప్లేయర్స్ చేసేది కాదు. ఇప్పుడు ఇంట్రాడే ప్లేయర్స్ అట్లాగా చిన్న చిన్న ఆపరేటర్స్ లేకపోతే చిన్న చిన్న ట్రేడర్స్ చేయలేరు ఈ పని. అయితే ఎనాలిసిస్లో ఏం కనపడుతున్నదంటే ప్రాక్టికల్గా ఎఫ్ఐఎస్ దగ్గర దగ్గర 1500 కోట్లు దగ్గర అమ్మారు. మరి ఎవరు కొన్నారంటే డిఐఐస్ బాట్. ఎంత కొన్నారంటే 200 ప్లస్, ఎంత 218 crores 17 crores. అంటే డిఫరెన్స్ ఎంత అండి? 1283, అంతేనా? 1283 crore ఎవరు కొన్నారండి ఇది? మరి అదర్స్. ఇది ఈరోజు జరిగినటువంటి ట్రేడ్. ఈ ట్రేడ్ గురించి ఇది పర్టికులర్గా ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నానంటే అదర్స్ అంటే హెచ్ఎన్ఐస్ లేదా పెద్ద పెద్ద వాళ్ళు లేకపోతే అదర్ దాన్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైనా ఉంటే కొంటే పర్వాలేదు. బికాస్ దే నో హౌ టు బై అండ్ వెన్ టు బై. ఇందులో ఈ 1283 కోట్లు ఈరోజు కొన్న దాంట్లో ఖచ్చితంగా రిటైల్ ఇన్వెస్టర్స్ పాత్ర ఉంది. ఏదో నిన్న తగ్గింది, ఇంకా తగ్గుతుందేంటి, పెంచేస్తున్నారు, అమ్మో ఇంకా అందదని చెప్పి గబగబ కొనేశారు. ఈరోజు 150 పాయింట్లు పైగానే పెరిగింది కదా. ఇంకా తగ్గించడానికి ప్రయత్నించారు, అది అవ్వలేదు. వీళ్ళేమో బయర్స్ ఏమో పెంచడానికి ప్రయత్నించారు, అది అవ్వలేదు. చివరికి ఒక 150 పాయింట్లు దగ్గర 150-200 పాయింట్లు పెరగవలసింది దగ్గర ఒక 50 పాయింట్లకి దగ్గర సుమారుగా 50 పాయింట్ల దగ్గర ఆగిపోయింది. దట్ ఈజ్ మెయిన్లీ బికాజ్ కన్సిస్టెంట్లీ ది ఎఫ్ఐఐ సోల్డ్ టుడే. అయితే ఇది సెల్లింగ్ ప్రెషర్ మాత్రం కాదు, ప్యానిక్ సిచ్యువేషన్ అంతకన్నా కాదు. ఎందుకని కాదంటే నిన్నైతే ఫ్రెంజీగా అవసరానికి మించి కంగారు పడి అమ్మేశారు కొంతమంది. దాని ఇంపాక్ట్ ఏంటంటే దగ్గర ఒక 100 పాయింట్లు అవసరానికి మించి ఎక్కువగా తగ్గింది. అది ఈరోజు అడ్జస్ట్ అయింది. దాన్ని మనం యూ కెన్ సే ఇన్వెంటరీ అడ్జస్ట్మెంట్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఆ మేరకే కొంచెం ఎక్కడైతే ఎక్సెస్గా ఎక్కడైతే అమ్మారో అక్కడ ఆ మేరకు కవర్ అయింది ఈరోజు దగ్గర సుమారుగా. అయితే ఈరోజు కొన్నవాళ్ళలో ఖచ్చితంగా స్మాల్ ఇన్వెస్టర్స్, రిటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. లేకపోతే ఇంత అమౌంట్ వాళ్ళు డిఐఎస్ కొన్నది 200 కోట్లు అయితే 1500 కోట్లు ఎవరు అబ్జర్వ్ చేశారు, మిగతా 1300 కోట్లు ఎవరు అబ్జర్వ్ చేశారు. అందులో ఖచ్చితంగా మనకి ఎగ్జాక్ట్ రేషియో పర్సంటేజ్ తెలియదు కానీ రిటైల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు అని. అయితే నేనేమంటున్నానంటే ఇది కరెక్ట్ కాదేమో అని, తప్పు చేస్తున్నారేమో అని. ఏంటండి తప్పు? ఇందులో ఏముందండి తప్పు చేయటానికంటే ఎఫ్ఐఐస్ ఆర్ బుకింగ్ ప్రాఫిట్స్. చాలా ఎక్కడి నుంచో కొనుక్కుంటూ వచ్చారు. అది పార్షియల్గానే బుక్ చేస్తున్నారా లేకపోతే కొంచెం ఎక్కువగా బుక్ చేస్తారా అనేది మనకు తెలియదు. రానున్న సెషన్స్ చెప్తాయి ఆ విషయం. లేకపోతే ఊరికే జస్ట్ ట్రాప్ చేయడానికి కొంచెంగా అమ్మినట్టు అమ్మి మళ్ళీ లేపేస్తారా, దట్ వీ డోంట్ నో. బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ఎఫ్ఐఎస్ ఆర్ బుకింగ్ ప్రాఫిట్స్. మార్కెట్ ఏమో 1500 రేంజ్లో ఉంది, అంటే పీకే, నియర్ పీక్. కాబట్టి ఒక విషయం గమనించారా, బడ్జెట్ టైంలో 1000 పాయింట్లు పడేస్తే 1500 పాయింట్లు పెంచారు. అది ఎక్సెస్.
కనీసం 1000 పాయింట్లే పెంచడం అది వేరే సంగతి. అంటే ఎనీథింగ్ అబౌవ్ 14,500 ఈజ్ ఎక్సెస్. దట్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ నౌ. కాబట్టి ఇట్లాంటి పీక్ టైమ్స్లో కొనకూడదు. మనం కూడా వాళ్ళతో పాటు, ఇప్పుడు వాళ్ళు కొంటున్నారని మనం కొన్నాం అనుకుందాం, వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండొద్దా? అంటే ప్రాఫిట్స్ పార్షియల్గానో లేకపోతే ఇంకో రాగానో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవటం పద్ధతిగా ఉంటుంది, కానీ కొనటం అంత పద్ధతిగా ఉండదు ఈ లెవెల్లో. ఎందుకు చెప్తున్నానంటే, నిన్న నేను ఏదో 2-3 షేర్ల గురించి మాట్లాడాను కదా. సొనాటా సాఫ్ట్వేర్ నేను 17% పెరిగింది. ఇవాళ కూడా 10% దాకా వెళ్ళినట్లుంది. ఒక ఆయన ఫోన్ చేసి నేను సొనాటా సాఫ్ట్వేర్ కొన్నానండి అన్నాడు. అయ్యో ఇప్పుడు ఈ రేట్లో ఎందుకు కొన్నారు, అట్లా ఎందుకు కొన్నారంటే, మీరు నిన్న చెప్పారు కదా సొనాటా సాఫ్ట్వేర్ పెరిగిందని. కంపెనీ మంచిదే, లెటస్సే పెరిగింది, ట్రూ. కానీ ఇవాళ కూడా పెరుగుతుంది. ఇంకెంత పెరుగుతుంది? నిన్న 17% పెరిగి ఇవాళ 10% పెరగటం అంటే, ఒక 2 రోజుల్లో 20-25% పెరగటం అంటే ఇంకా తర్వాత ఇంకేముంది పెరగటానికి? దిస్ ఈజ్ అ మిస్టేక్ మేడ్ బై ఎ కామన్ ఇన్వెస్టర్ ఆన్ అండ్ ఆఫ్. అందుకని దీన్ని ప్రత్యేకించి ఈ విషయం గురించి ప్రత్యేకించి చెప్తున్నా. అంత పెరిగిన తర్వాత ఎందుకండి కొనటం? పెరగంది ఏదైనా ఉండి ట్రై చేయటం వేరు, ఇంకా అది పెరుగుతుందేమని ఆశతోటి. కన్సిస్టెంట్గా 2 రోజులు పెరిగిపోతే పెరిగిపోయిన రోజున కొనక్కర్లేదు. సరే సార్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి, నేను కొనడానికి 200-300 డిఫరెన్స్ వస్తుంది, తిరిగి అమ్మేయమంటారా అన్నాడు. వద్దు బాబు, సెంటిమెంటల్గా అది కొన్న తర్వాత మరి తిరిగి వదిలే తర్వాత చూడొచ్చులే అని చెప్పడం జరిగింది. అట్లా కొనకూడదు, పీకుల్లో కొనకూడదు. మొన్న మధ్యన ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఎలక్ట్రికల్స్ హ్యావెల్స్ కంపేర్ చేశాం. హ్యావెల్స్ పర్వాలేదు, నిలదొక్కుని కొంచెం పైపైనే ఉంది. కానీ బజాజ్ ఎలక్ట్రికల్స్ ఆ పీక్ లెవెల్స్ నిలదొక్కలేకపోతున్నదే. ఇట్ టేక్స్ టైం. బిఫోర్ దట్ కొంచెం కిందకు వస్తుంది కదా, కరెక్షన్ వస్తుంది, కొంత టైం పడుతుంది. ఈలోగా మార్కెట్లో కరెక్షన్ వస్తే ఎక్కువ టైం తీసుకుంటుంది. మార్కెట్లో కరెక్షన్ రాకపోతే మళ్ళీ కిందకి ప్రాఫిట్ బుకింగ్ వచ్చి తగ్గి తర్వాత రికవర్ అవుతుంది. టైం పడుతుంది, తొందర ఏమిటి? ఇది బాగా తగ్గింది లేదా తగ్గుతున్నది, ఛాన్స్ ఎప్పుడైనా పికప్ అవుతుంది, మార్కెట్లు బాగున్నాయి కదా అని కొనటం వేరును, బాగా పెరిగాక కొనటం వేరు. బాగా పెరిగా కొనటం అసలు అడ్వైజబుల్ కానే కాదు. తగ్గాక కొనటం అడ్వైజబుల్. అంటే నిఫ్టీ 50 స్టాక్స్ మంచి స్టాక్స్ అయితే తగ్గాక కొనుక్కుని పెట్టుకుంటే ఏం కాదు, తర్వాత అయినా ఎప్పటికప్పుడు రికవర్ అవుతుంది, పికప్ అవుతుంది. ఎక్సెప్షన్స్ ఉంటాయనుకుంటే వదిలేద్దాం. సో ఇట్లాగా దయచేసి అట్లా పీక్లో కొనకండి. సొనాటా సాఫ్ట్వేర్ ఈరోజు కూడా కొద్దిగా పెరిగినట్టుంది, కానీ అంత పెరగలేదు కదా. ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే, బిఫోర్ దట్ వాట్ ఐ కంక్లూడ్ ఈజ్, ఇది కొనుక్కునే టైం కాదు ముఖ్యంగా ఇన్వెస్టర్లకి. అమ్మితే అమ్మండి, లేకపోతే ఉంచండి, ఏం కాదు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం కాదు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే హాయిగా కూసుకుని తపస్సు చేసుకోవచ్చు, కూర్చోవచ్చు. ఎప్పటికప్పుడు పెరిగినప్పుడే పెరుగుతుంది. కొన్ని పోతాయి, కొన్ని పెరగవు, కొన్ని పెరుగుతాయి. 1 షేర్లోనో 2 షేర్లోనో పెడితే డబ్బులన్నీ అక్కడ ఉంది రిస్క్. డైవర్సిఫై చేస్తే, డిస్ట్రిబ్యూట్ చేస్తే అక్కడేం లేదు రిస్క్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పెరుగుతాయి, విల్ మేక్ ప్రాఫిట్స్. ఆ విషయం అనుభవంలోకి ఎప్పుడు వస్తుందంటే, లాంగ్ టర్మ్ ప్లేయర్ అయినప్పుడు, ఎక్కువ సంవత్సరాలు మార్కెట్ని చూసి చేస్తూ పోతున్నప్పుడు, నిజమే ఇది మార్కెట్ లాంగ్ టర్మ్ అలా వదిలేస్తే మర్చిపోతే బాగానే పెరుగుతాయి అన్నది ఆ అనుభవంలోకి వస్తుంది. లేకపోతే థియరీ అయిపోతుంది నేను చెప్పేదంతా. ఓకే అండి. సో ఇది మనం కొనుక్కునే టైం కాదు. 14,700, 15,000 ఈ రేంజ్ కొనుక్కునే టైం కాదు. వెయిట్ అండ్ వాచ్. కాకపోతే కొనుక్కోవాలంటే మీకు విద్య తెలిస్తే కొంచెం సెలెక్టివ్గా జాగ్రత్తగా కొనుక్కుని వాచ్ చేయాలి. అది కూడా కొంచెం క్వాంటిటీ కొనుక్కుని జాగ్రత్తగా ట్రై చేయాలి. అయితే ఏం అయిపోలేదు మార్కెట్కి.
అయిపోతుందని నేనేం భయపడటం లేదు, మిమ్మల్ని భయపెట్టడం లేదు. ఎందుకని ఎల్ఐసి ఐపీఓ ఉంది కదండి, గవర్నమెంట్కి డైవర్ట్ చేయాలి కదా, డైవర్ట్ చేయాలి కాబట్టి అమాంతం పడనివ్వదు. అయితే కొంతమందికి అలా అనిపించవచ్చు, మళ్ళీ కరోనా విజృంభిస్తున్నది కదండి, ఇండియాలో కేసులు వచ్చేస్తున్నాయి, మరణాలు మొదలయ్యాయి, మరణ మృదంగం, మరి గబుక్కుని కిందసారిలాగా గబుక్కుని ఇంకోసారి మళ్ళీ అప్పుడు అవకాశం కూడా రాదు, పడేస్తేనో. అయితే నా అభిప్రాయం ఏంటంటే, అప్పుడు కరోనా టైంలో పడేయటం వేరును, అది నావెల్ సిచ్యువేషను, ఫస్ట్ టైము, అన్ఎక్స్పెక్టెడ్. అప్పుడు పడేయటానికి ఇప్పుడు పడేయటానికి తేడా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మనం వ్యాక్సిన్ చేత్తో పట్టుకుని ఉన్నాం. వ్యాక్సిన్లు పనిచేస్తాయి కదా, కొంత సైకలాజికల్గా పనిచేస్తాయి, కొంత అదర్వైజ్ బయలాజికల్గా ఫార్మస్యూటికల్గా కూడా పనిచేస్తాయి. అప్పుడు ఏమీ లేదు మన చేతిలో, అప్పటికిప్పటికీ ఆ తేడా ఉంది. అందువలన మార్కెట్లు కరోనా వైరస్ పేరు మీద పడేసినా భయపడవలసిన పని లేదు, మళ్ళీ ఎప్పుడో రికవర్ అవుతాయి సాధ్యమైనంత త్వరలో. ఓకే, సో ప్రస్తుతానికైతే మార్కెట్ ఏంటి పరిస్థితి అంటే 14,500 అండ్ 15,000, 14,700 ఎక్కడండి, ఇప్పుడు రాశాను, 15,000. ఇంకా చెప్పాలంటే 2 రోజులు ఉంది కదా, 14,700 15,000 మధ్యన ఉందండి పొజిషను. ఇక్కడ బయింగ్ పొజిషను, బయర్స్ కొంచెం ఇక్కడ సపోర్ట్ ఉంది. 14,700 దగ్గర మంచి సపోర్ట్ ఉంది ఇప్పటికీ, ఇట్స్ స్టిల్ దేర్. అయితే 15,000 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఇది సప్లై జోను, ఇదేమో డిమాండ్ జోను. ఇక్కడికి వస్తే అమ్మటానికి చాలామంది ఉన్నారు. అంటే మార్కెట్ని పెరగనివ్వరేమో అనేటువంటి ఐడియా వస్తున్నది. ఎక్సెప్షనల్గా వెళ్తే ఏదైనా కొంచెం ఎక్కువ షార్ట్ ఉండి జనాలు కవర్ చేద్దాం అనుకుంటే అది 15,000 ఒక్కొంద. సో మెయిన్గా గేము 14,700 15,000. అంటే ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఉంది కదా, ఏదో 15,400 అట్లాంటివి ఇమీడియట్గా చూడటానికి అవకాశం ఏమీ కనిపించడం లేదు. 15,000కి వెళితేనే మేము రెడీగా కాసు కూర్చున్నాం, కొట్టి పారేస్తామని సిద్ధంగా ఉన్నారు. ఈ విషయం అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ట్రేడ్ చేసేవాళ్ళు ఈ రేంజ్ని అర్థం చేసుకోండి. 14,700 దగ్గర సపోర్ట్ ఉంది, అయితే స్ట్రాంగ్ స్టిఫ్ రెసిస్టెన్స్ 15,000 దగ్గర ఉంది. అంటే 300 పాయింట్లేనా అంటే ఇంకా ఎక్కువ ఉండదనేం లేదు. వెనక్కి వెళితే 14,500 కూడా ఉంది, ముందుకెళ్తే 15,100 15,200 ఇంకా. బట్ ఫార్వర్డ్ వెళ్ళటానికి పెద్ద స్కోప్ కనిపించడం లేదు. మరి బ్యాక్వర్డ్ కూడా 14,700 నుంచి బ్యాక్ రావడానికి అది ఊహించడం కష్టం. అయితే 14,700 కంటే వెనక్కి వెళ్ళేటట్టయితే అది కొంచెం ప్రమాదకరమైన పరిస్థితి. ఇంకొంచెం ఎక్కువ సెల్లింగ్కి వెళ్ళిపోవచ్చు, ఇంకొంచెం ఎక్కువ వెళ్ళిపోవచ్చు ఈ రోజును. అందుకనే ప్రస్తుతం బయింగ్ గురించి ఆలోచించకుండా ఉంటే మంచిది. పెరిగేవో పెరుగుతున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా సెలెక్టివ్గా స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ కొంచెం సెలెక్టివ్గా పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ బేర్స్ చేతిలోకి ఏం వెళ్ళిపోలేదు. ప్రాఫిట్ బుకింగ్ ఉంది, ప్రాఫిట్ బుకింగ్ కొంచెం ఘనంగా ఉండొచ్చు. ప్రాఫిట్ బుకింగ్ ఘనంగా ఉంటే కూడా 500-600 పాయింట్లు ఈజీగా వెళ్ళిపోతాయి కదండి. కన్సిస్టెంట్గా 2-3 రోజులు ప్రాఫిట్ బుకింగ్ చేస్తే ఇంకా అంతకని ఎక్కువ వెళ్ళొచ్చు కదా. అందుకని ఫ్రెష్ బయింగ్కి ఎక్కువ ఆలోచించొద్దు, సెలెక్టివ్గా ఉంటే తప్ప. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చూడండి, మార్కెట్లు ఓకే అని చెప్పడానికి మెటల్స్ పెరగలేదు. టాటా స్టీల్ చూడండి, టాటా మోటార్స్ చూడండి, టాటా గ్రూప్లో టాటా స్టీల్ టాటా మోటార్స్ మోర్ దెన్ 5% పెరిగాయి. మరి హిండాల్కో ఈరోజు కూడా పెరిగింది, వేదాంత పెరిగింది. ఇట్లా అంటే మెటల్స్ జిఎండిసి కూడా పెరిగింది దగ్గర 5% దాకా.
అంటే మెటల్స్ తీసుకున్నట్లయితే ఓకేగానే ఉన్నాయి కదా. మరి ఓవరాల్గా తీసుకున్నట్లయితే వీక్ జోన్లో ఉన్నదని చెప్పడం కాదు, సెల్ జోన్లో ఉన్నదని మాత్రం చెప్పచ్చు. అయితే బిగ్ సెల్ కాదు, ప్యానిక్ సెల్లింగ్ అంతకన్నా కాదు. నిన్న అలాగే కొంచెం స్పీడ్గా అమ్మటానికి ప్రయత్నించి అమ్మారు, మళ్ళీ ఈరోజు మళ్ళీ కవరింగ్కి వచ్చారు కదా. ఇన్స్పైట్ ఆఫ్ సెల్లింగు ఈరోజు ఎఫ్ఐఎస్ అంత అమ్మినా కూడా ఫైనల్గా పాజిటివ్గానే ఉండి పాజిటివ్గానే వెళ్ళింది, నెగిటివ్కి వెళ్ళలేదు కదా, నెగిటివ్ జోన్లోకి వెళ్ళలేదు అసలు ఈరోజు. అంటే పడిపోతుంటే సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, అలాగే పెరుగుతుంటే అమ్మేవాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఈక్వల్గా ఉన్నారు ఆల్మోస్ట్. అందువల్ల ఏంటంటే వాలటైలిటీ ఇన్ బిట్వీన్ వాలటైలిటీ పెరుగుతున్నది. ఈరోజు చూడండి, వాలటైలిటీ దగ్గర దగ్గర 14,800 చిల్లర, అంటే బాగా పెరిగింది. పెరిగిన తర్వాత మళ్ళీ పడేశారు, 20 పాయింట్లు 10 పాయింట్ల దగ్గర తీసుకొచ్చారు, దగ్గర దగ్గర నిలుకు వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి బయింగ్ వచ్చింది, మళ్ళీ అక్కడి నుంచి బయింగ్ వచ్చినప్పుడు 100 పాయింట్ల పైన పెంచేశారు, 14,800కి మళ్ళీ వెళ్ళిపోయింది. 14,600 చిల్లరకు వచ్చింది, 14,800కి మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడ నిలవలేదు, మళ్ళీ వెనక్కి కొట్టేశారు. అంటే పెరుగుతున్నప్పుడు సెల్లింగ్ వస్తున్నది, తగ్గుతున్నది, కొంచెం బాగా తగ్గుతున్నది అన్నప్పుడు బయింగ్ వస్తున్నది. అంటే ఫుట్బాల్ లాగా అటు ఇటు, వాళ్ళు అటు తంతుంటే వీళ్ళు ఇటు తంతున్నారు. అంటే వీళ్ళిద్దరూ ఫోర్సెస్ ఆర్ ఈక్వల్లీ స్ట్రాంగ్, అది నాకు అనిపించింది. నంబర్ 1 జాగ్రత్త వినండి, బయర్స్ అండ్ సెల్లర్స్ ఆర్ ఈక్వల్లీ పాయిజ్డ్. ఇద్దరు ఈక్వల్ ఫోర్స్ తోటి ఉన్నారు దగ్గరగా. అంటే ఫైనల్గా రానున్న 2 సెటిల్మెంట్స్లో 2 సెషన్స్ 3 సెషన్స్లో తెలిసిపోతుంది బయర్స్ స్ట్రాంగా సెల్లర్స్ స్ట్రాంగా అనేది, అది తెలిసిపోతుంది. ఈలోగా ముందుగా మనం గెస్ చేయకూడదు, అవసరం లేదు. అయితే ఇంకొక రెండు విషయాలు చెప్తాను చూడండి. ఒకటి, విక్స్ ఉంది, వాలటైలిటీ ఇండెక్స్ ఇది 25 దగ్గర ఉంది, నేను బాగా పెరిగిపోయింది కదా. అయితే టుడే ఇట్ ఈస్ డౌన్ ఓన్లీ 1%. అంటే 26 దగ్గర ఉన్నది దగ్గర ఒక 1% దగ్గరలో తగ్గి 25కి వచ్చింది. విక్స్ 25 అనేది చాలా వాలటైలిటీని సూచిస్తున్నది. ఇది ఆల్మోస్ట్ డేంజర్ లెవెల్స్లోకి వెళ్ళిపోతున్నది. 25 అనేది నాట్ అడ్వైజబుల్, నాట్ గుడ్. అంటే 20 ఉంటే పోనీ, ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారం 20 రేంజ్లో ఉంటే పర్వాలేదు, కానీ 25 ఏంటి అంటే వాలటైలిటీని సూచిస్తుంది. రెండోది, నెగటివిటీని కూడా సూచిస్తుంది. అంటే విక్స్ పెరుగుతుంటే మార్కెట్లు జనరల్గా పెరగవు. విక్స్ పెరుగుతుంటే మార్కెట్లు జనరల్గా పెరగవు, మార్కెట్లు తగ్గుతాయి. విక్స్ పెరిగింది, ఇవాళ పెరగలేదు, ఇవాళ కొద్దిగా తగ్గింది, మార్కెట్లు కొంచెం పికప్ అయ్యాయి, ఓకే. ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉండాలి. విక్స్ పెరిగితే మార్కెట్ తగ్గాలి, విక్స్ తగ్గితే మార్కెట్ పెరగాలి. అంటే విక్స్ సైమల్టేనియస్గా సూచిస్తూ ఉంటుంది కదా, మార్కెట్ ఇండికేషన్ సైమల్టేనియస్గా సూచిస్తుంది ఆన్ ది స్పాట్. సో విక్స్ పెరిగి ఉంది ఆల్రెడీ కాబట్టి, పెద్దగా తగ్గలేదు, కూల్ డౌన్ అవ్వలేదు కాబట్టి ఇంకా ఇది సెల్ మోడ్లోనే ఉంది మార్కెట్. అందుకని లాంగ్ పొజిషన్స్ 1-2 సార్లు ఆచితూచి ఆలోచించుకుని పెట్టుకోవాలి. లాంగ్ పొజిషన్స్ పెట్టుకోకుండా ఉంటే మంచిది బికాజ్ ఆఫ్ విక్స్. తర్వాత ఈ ప్రైస్ మూమెంటు, ప్రైస్ యాక్షను, ఇది ఏంటంటే ఇట్ కమ్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే అదే పనిగా రోజు నెలల తరబడి సంవత్సరాల తరబడి టెర్మినల్ ముందు కూర్చుని వాచ్ చేస్తూ ఉంటే అప్పుడు వస్తుంది ఇది ఆ ఐడియా. లేకపోతే కొంచెం మామూలుగా ఎప్పుడో చూస్తే కుదరదు, లేదా ఏ మొబైల్లో పెట్టుకుని చూస్తే తెలియదు. అది ఏంటంటే లాస్ట్ 2-3 సెషన్స్లో 3-4 సెషన్స్ తీసుకున్నట్లయితే సెల్లర్స్ తాలూకు మజిల్ పవర్ ఎక్కువగా కనపడుతున్నది, పెరిగినట్టు కనపడుతున్నది. సెల్లర్స్ స్ట్రెంగ్త్ ఎక్కువ కనపడుతున్నది, కొంచెం వాళ్ళు ఎక్కువ స్ట్రాంగ్గా కనపడుతున్నారు. బయర్స్ ఉంది కానీ, స్ట్రెంగ్త్ ఉంది కానీ అంత ఇప్పటి వరకు 14,000 15,000 వరకు వచ్చినప్పుడు ఎలా తీసుకొచ్చారు, అసలు తగ్గనివ్వలేదు. తగ్గితే మళ్ళీ కొట్టేశారు, తగ్గితే మళ్ళీ కొని పాడేశారు, పైకి తీసుకొచ్చేశారు. ముఖ్యంగా ఎఫ్ఐఎస్ చాలా గట్టిగా కొనేశారు.
ఎవరైనా అమ్మితే కొని పారేశారు, కొనేసి తీసుకొచ్చారు కదా. ఇప్పుడు ఆ ఎఫ్ఐఎస్ కొనటం లేదు. అయితే రేపటి నుంచి ఎల్లుండి నుంచో కొనటం మొదలు పెడతారా, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఇవాళ నిన్న అయితే కొనలేదు కదా, నిన్నకంటే వాళ్ళు ఎక్కువ అమ్మారు, కానీ మార్కెట్ నిలబడింది. ఎందుకంటే అక్కడ మధ్యలో మళ్ళాంటి చిన్న చిన్న ఇన్వెస్టర్లు దూరారని అర్థం. ఎందుకంటే డిఐఎస్ కొన్నది కూడా చాలా తక్కువ. సో సెల్ జోన్లో ఉంది మార్కెట్. తర్వాత సెల్లర్స్ స్ట్రెంగ్త్ 60%, బయర్స్ స్ట్రెంగ్త్ 40% కనబడుతున్నది. ఇఫ్ ఇట్ కంటిన్యూస్, సెల్లర్స్ ఓవర్ పవర్, అక్కడ ఫ్రెష్గా షార్ట్ సెల్లర్స్ కూడా వచ్చేస్తారు. వాళ్ళు వీళ్ళు కలిపి దుమ్ము దులిపేస్తారు. దుమ్ము దులిపేసినప్పుడు 100-200 కాకుండా కొంచెం ఎక్కువగా తగ్గే అవకాశం ఉంది. సో మార్కెట్ ఆల్మోస్ట్ సెల్ సైడ్ కానీ బై సైడ్ తక్కువ ఉంది. అట్లీస్ట్ అట్లీస్ట్ రేపటికి తీసుకుంటే ఎవరో ఒక అబ్బాయి అంటున్నాడు, లేదండి రేపు కూడా సైడ్ వేసే కానీ ఎల్లుండి కుమ్మేస్తారండి, అంటే సెటిల్మెంట్ కదా, పడిపోయి కొనేస్తారు, వీళ్ళని షార్ట్ కవరింగ్ వాళ్ళని బుక్ చేసేస్తారు అని. సరే చూద్దామన్నాను, ఎందుకంటే నాకు తెలియదు ఎల్లుండి ఏమవుతుందో. ఇవాళ ఎందుకు గెస్ చేయటం. టెక్నికల్గా చూస్తే మాత్రం సెల్ జోన్లోనే ఉంది. బయర్స్ కాన్ఫిడెన్స్ కంటే సెల్లర్స్ కాన్ఫిడెన్స్ కొంచెం అప్పర్ హ్యాండ్ ఎక్కువగా ఉంది. కానీ ఇట్లాంటప్పుడు ప్రశాంతంగా కూర్చుంటే కొంచెం తగ్గాక మళ్ళీ కొనుక్కుంటే బుల్ మార్కెటే, భయపడాల్సింది ఏం లేదు. బుల్ మార్కెట్లోనే ఉన్నాం, కొంచెం తగ్గాక చేయొచ్చు కదా ఎక్స్పెరిమెంట్, ఇప్పుడు ఎందుకు చేయటం, అది నేను అనేది. సో దయచేసి నేను చెప్పింది మీకు ఎంతవరకు అర్థమైందో ఎంతవరకు అర్థం కాలేదో నాకు తెలియదు, కానీ అలర్ట్గా ఉంటే మంచిది. మరి ఏమైనా ప్రాఫిట్స్ బుక్ చేసుకోమంటారా అంటే ఇట్స్ ఓకే. ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఎప్పుడు అయినా బుక్ చేసుకోవచ్చు. 10% వచ్చినా, 20% వచ్చినా, 40% వచ్చినా ప్రాఫిట్ ఈజ్ ప్రాఫిట్. అయ్యో ఉంచినట్లయితే బోల్డ్ డబ్బులు వచ్చి ఉండేవి, తొందరపడి ముందు అమ్మేశాను, బోల్డ్ అంతా 40,000 రావాల్సింది 12,000 వచ్చినాయి, 15,000 వచ్చినాయి, ఆ ఆలోచన పనికిరాదు. బుక్ చేసామంటే బుక్ చేయటమే. అలా అది ఉండి ఇంకా తగ్గిపోతే ఆ 12,000 కూడా పోతాయి కదా, అట్లా. ఓకే అండి, నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను. 14,700 దగ్గర మంచి సపోర్ట్ ఉంది, స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అక్కడి నుంచి తగ్గటం, అక్కడి నుంచి అది వీగిపోతే మాత్రం వెనక్కి వెళ్ళిపోతుంది, జాగ్రత్తగా ఉండాలి. అయితే 14,700 సపోర్ట్ని బేస్ చేసుకుని 15,000 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, ఇప్పటికీ అవకాశం ఉంది. లెటస్ సి. కొంచెం బయింగ్ వచ్చిందనుకోండి రేపు. ఇవాళ వరకు కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది బయర్స్కి, ఓన్లీ రెస్పాన్సివ్ బయింగ్ చేశారు. వాళ్ళు కూడా అమ్ముతూ రెస్పాన్సివ్ సెల్లింగ్ చేశారు. అలా కాకుండా ఒక ట్రెండ్ పైకి వెళ్ళటం లేకపోతే కిందకి రావటం, వాట్ హ్యాపెన్స్, లెటస్ సీ టుమారో. ఫ్రెష్ బై వచ్చినట్టయితే ఏముంది, 15,000కి ఎంతసేపు, 14,700 నుంచి 15,000కి వెళ్ళటానికి ఎంతసేపు అండి. ఓపెనింగ్ అప్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హయ్యర్ సైడ్ ఓపెన్ అయింది అనుకోండి, అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవడానికి ఎంత టైం పడుతుంది, పట్టదు. కానీ ఓపెనింగు గ్యాప్ డౌన్ అనుకోండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, దేర్ ఈజ్ రిస్క్. తర్వాత అమెరికన్ మార్కెట్స్ కూడా కొంచెం డల్గా ఉన్నట్టుగా అనిపిస్తున్నది. అంటే గ్లోబల్ మార్కెట్స్ మనం అంతగా ఫాలో అవటం లేదనుకోండి, బట్ ఎనీ టైమ్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ క్లూ ది పీపుల్ మే టేక్, అది కూడా ఉంది. గ్లోబల్ మార్కెట్స్ స్ట్రాంగ్గా లేవు. వాలటాలిటీ ఇండెక్స్ ఇప్పటికీ 25 దగ్గర ఉంది. తర్వాత సెల్లర్ సైడ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది. వీటన్నిటిని బట్టి ఏమిటి తేలుతున్నది అంటే మార్కెట్లని పెరగనివ్వకపోవచ్చు నియర్ ఫ్యూచర్లో. పడేస్తారండి అంటే అట్లా పడేస్తారని చెప్పలేము, కానీ కొంచెం వీక్గానే ఉంది, సెల్ జోన్లో ఉంది, ఇది చెప్పేది. అందువల్ల ఏంటంటే ఏదైనా పర్టికులర్ స్టాక్ పెరిగిపోతే ఇంకా ఇక ఆగదో తగ్గటం లేదు, పెరిగిపోతుందని కంగారు పడి ఏం కొనేయక్కర్లేదు, ఎగబడి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. లెట్ ద మార్కెట్స్ కూల్ డౌన్ అండ్ దెన్ యూ కెన్ బై. ఇంకా చెప్పాలంటే ఏమన్నా 10%, 20% ప్రాఫిట్ బుక్ చేసుకుని కూర్చుంటే ఇంకా ఎక్కువ సేఫ్గా ఉంటాం కదా. అది దట్ షుడ్ బి ద స్ట్రాటజీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.